రైతు బంధువులందరికీ వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నది పుచ్చకాయ తోట. ఈరోజు మనం చూడబోయే వీడియో ఈ పుచ్చకాయ తోటకి సంబంధించి దీన్ని ఎప్పుడు సాగు చేయాలి, ఏ విధంగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పుచ్చకాయల్లో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి నల్ల పుచ్చకాయలు, 2 చారలుగా వచ్చేసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని చార పుచ్చకాయలు, తెల్ల పుచ్చకాయలు అని పిలుస్తూ ఉంటాము. ఈ 2 కూడా మార్కెట్లో చూస్తూ ఉంటాము. పుచ్చకాయలు అనేది మార్కెట్లో మనకి విత్తనాలు లభిస్తాయి. విత్తనాలని విత్తన శుద్ధి చేసుకొని ముందుగా నేలని బాగా దున్ని పశువుల ఎరువు లేదా గొర్రె ఎరువు కలిగి దున్నేసి బెడ్లులాగా తయారు చేసుకోవాలి. ఆ బెడ్లు అయితే కొంచెం వెడల్పుగా చేసుకొని విత్తనాలు నాటుకోవాలి. ఎందుకంటే తీగ బాగితే బాగా అల్లుకుపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బెడ్లు చేసుకొని కొంతమంది ఏమో మల్చింగ్ షీట్ వేసుకుంటారు, కొంతమంది ఏమో స్వల్పకాలిక పంట కాబట్టి మల్చింగ్ షీట్ లేకుండా కూడా సాగు చేస్తూ ఉంటారు. కాకపోతే మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తే కొంచెం అధిక దిగుబడి వస్తుంది. అలాగే కలుపు నివారణ చర్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి. అందువలన మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ విధానంలో ఈ పుచ్చకాయని సాగు చేసుకోవడం అయితే ఉత్తమం. ఇక్కడ మీకు 2 విధాల సాగు చేస్తున్న పుచ్చకాయ తోటల్ని చూపిస్తున్నాను. నల్ల పుచ్చకాయ అయితేనేమో 70-75 రోజులకి కాయ పూర్తిగా తయారయ్యి మార్కెట్కి తరలించే విధంగా ఉంటుంది. అదే చార పుచ్చకాయలు అయితే 90 రోజులు, 95 రోజులు, కొన్నిసార్లు 100 రోజులకి పూర్తిగా రెడీ అయ్యి మార్కెట్కి తరలించుకోవచ్చు. ఇది ఎప్పుడు నాటుకోవాలి అంటే పుచ్చకాయకి డిమాండ్ అనేది ఎక్కువగా వేసవి కాలంలో ఉంటుంది. అంటే జనవరి, ఫిబ్రవరి నుంచి మొదలుకొని జూను, కొంతవరకు జూలై వరకు కూడా డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఫిబ్రవరి, మార్చి నుండి మే, జూన్ వరకు అయితే ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఈ పుచ్చకాయకి డిమాండు అలాగే ధర కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఈ పంట కాలాన్ని బట్టి ఈ పుచ్చకాయని నాటుకోవచ్చు. నవంబరు అలా నాటుకుంటే జనవరి, ఫిబ్రవరి కల్లా కాయ కోతకి రెడీ అయ్యి మనం మార్కెట్కి తరలించుకునే విధంగా ఉంటుంది. పుచ్చ తోట విత్తనం నాటిన దగ్గర నుంచి 30-32 రోజులకి పూత రావడం మొదలవుతుంది. పూత వచ్చిన తర్వాత ఒక వారానికి పిందెబడి చిన్న చిన్న కాయల్లాగా తయారైతే 40-45 రోజులు మధ్యలోకి వచ్చేసరికి కాయ ఒక 100 గ్రాములు, 150 గ్రాములు ఆ సైజుకి ఊరతాయి. ఇక అక్కడి నుంచి నీటిని ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది మొక్కలకి. ఎందుకంటే ఈ 40 రోజుల నుంచి 60 రోజుల వరకు కాయ బాగా ఊరే సమయం అన్నమాట. ఆ సమయంలో నీటి తడులు ఎక్కువగా ఇవ్వాలి. దాదాపుగా ఒక్కొక్క చెట్టు 20 లీటర్ల నీటిని కూడా తీసుకుంటుంది. ఇంకా 55 రోజులు, 60 రోజులు వచ్చే సమయానికి 30 లీటర్ల నీటిని కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నీటితో పాటే ఏ ఒక బలం మందుల్ని కూడా ఆ సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు పోషకాలు మెగ్నీషియము, అలాగే ఫార్ములా 4, ఫార్ములా 6 ఇలాంటివి కూడా మధ్యలో మనం ఈ ఫర్టిగేషన్ విధానంలో మొక్కలకి ఇస్తూ ఉంటే ఏంటంటే బాగా పోషకాలు లభించి కాయ దృఢంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 60 రోజులు ఆ సమయం వచ్చిన దాకా కాయ ఏంటంటే మనకి సైజు వచ్చినా కానీ ఒక 4-5 కేజీలు ఆ సైజు వచ్చినా కానీ లోపల ఏంటంటే తెల్లగానే ఉంటుంది. 60 రోజుల నుంచి ఇక లోపల ఎరుపు రంగు ఫామ్ అవటం జరుగుతూ ఉంటుంది. అలా ఎరుపు రంగు ఫామ్ అయ్యి 75 రోజులు వచ్చేసరికి కాయ పూర్తిగా పాకానికి వస్తుంది. ఈ నల్ల పుచ్చకాయలు అయితే ఇక 70 రోజుల నుంచి 75 రోజులకి ఒక 4 రోజులు అటు ఇటుగా మనకి మార్కెట్లో ధరలను బట్టి కోసేసి మార్కెట్కి తరలించుకోవచ్చు. అదే చార పుచ్చకాయలు అయితే ఏంటంటే మనకి 90 రోజులకి అట్లా పాకానికి వస్తాయి. ఇక 90 రోజులు దాటిన తర్వాత 95 రోజులకి, 100 రోజులకి ఏ సమయంలో అయినా కోసేసి మార్కెట్కి తరలించుకోవచ్చు. ఇక దీనిలో చీడపీడల గురించి మాట్లాడుకుంటే ఇది స్వల్పకాలిక పంట కాబట్టి చీడపీడల ఉధృతి అయితే కొంత తక్కువగానే ఉంటుంది. మనం నాటిన దగ్గర నుంచి 20-25 రోజుల మధ్యలో ఈ ఆకు తొలుచు పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన తేలికపాటి మందుల్ని
వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా పిచికారీ చేసుకోవాలి. అలాగే దోమ ఉధృతి కూడా ఉంటుంది. ఈ దోమల నివారణ కోసము మార్కెట్లో పచ్చ అట్టలు ఉంటాయి, వాటిని లేదా ఈ దోమలకు సంబంధించిన తేలికపాటి మందుల్ని పిచికారీ చేసుకోవాలి. తర్వాత 40 రోజులకి కాయ తయారవటం మొదలైన తర్వాత కాయ ఎదిగే కొద్దీ కాయ మచ్చ పురుగు అని ఒక పురుగు వస్తుంది. అదేంటంటే కాయ మీద వాలేసి మొత్తము అట్లా నాకినట్టుగా ఉంటుంది, కాయ మొత్తం తెల్లగా అవుతుంది. ఆ సమయంలో వారానికి లేదా 10 రోజులకు ఒకసారి దానికి సంబంధించిన మార్కెట్లో మందులు దొరుకుతాయి, వాటిని ఒక 2 సార్లు అలా పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పుచ్చకాయను గనక మనకి దగ్గరలో మంచి మార్కెటు లేదా మనం సాగు చేసే పొలము ప్రధాన రహదారికి పక్కనే గనక ఉంటే విడతల వారీగా దిగుబడి వచ్చేట్లుగా చూసుకుంటే మనమే సొంతంగా మార్కెట్లో అమ్ముకుంటే కొంత ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూస్తుంటాం కదా, కొంతమంది రైతన్నలు రహదారి పక్కనే సాగు చేసి పక్కనే పెట్టుకొని ఈ పుచ్చకాయల్ని అమ్ముతూ ఉంటారు. అట్లా చేసినప్పుడు ఏంటంటే రైతుకి కొంత ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న పుచ్చ తోట అయితే 28 రోజులైంది ఇప్పటికి నాటి. చూశారు కదా, కొన్ని చోట్ల అక్కడక్కడ పోతొచ్చింది, చిన్న చిన్న పిందెల్లాగా కూడా తయారైతూ ఉన్నాయి. ఈ పుచ్చ తోటని సరైన సమయంలో నాటుకొని ఫిబ్రవరి, మార్చి ఆ సమయాల్లో పంట చేతికొచ్చే విధంగా చూసుకుంటే ఆ సమయంలో మార్కెట్లో మంచి ధర ఉండి రైతన్నలు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పుచ్చ సాగు చేసే రైతన్నలందరూ కూడా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్.